శ్రీమాత్రే నమః. నేను మళ్ళొచ్చిన మటన్ గ్రేవీ కర్రీ నా స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించాలి, కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో నూనె పోయాలి, కర్రీకి సరిపడేంత నూనె పోయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత షాజీరా వేసుకోవాలి. షాజీరా చిటపటలాడిన తర్వాత అందులో ముందుగానే తరిగి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగుతుండగానే కొంచెం అంతా గుప్పెడేస్తానండి. నాకు పుదీనా లేదు, అందువల్ల 2 రెబ్బలు ఉంటే వేసాను. గుప్పెడంత పుదీనా ప్లస్ అందులో 2 బిర్యానీ ఆకులు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ తొందరగా రావాలంటే 1 చిటికెడు ఉప్పు వేసుకోవచ్చండి. అంతలోపు ఉల్లిపాయలు వేగేలోపు గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి కొంచెం వాటర్ వేసి చాలా సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు ఉల్లిపాయలు వేగాయి అనుకోండి, అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేయాలి. అవి 2 పచ్చివాసన పోయే వరకు చాలా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేగితే మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. మటన్ను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేగిన తర్వాత అందులో వేయాలండి. వేగనివ్వాలి. కొంచెము వేడి పట్టి ఉడుకుతున్న కొద్దీ ఆ మటన్లో నుండి కొంచెం వాటర్ వస్తుంది కదా పైకి, ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. మటన్ని అలా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అవుతూ ఉంటే అడుగు పట్టకుండా అప్పుడొకసారి మటన్ను కలుపుతూ ఉండాలండి. అందులో వెళ్ళిన నీరు ఇంకిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. నేను నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ వేస్తాను, నీసు వాసన రాకుండా ఉంటుందండి. స్పైసీగా ఉంటేనే తిన్నట్టు అనిపిస్తుంది మటన్ అయినా చికెన్ అయినా, అందువల్ల నేను కొంచెం కారం ఎక్కువ వేస్తానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మటన్లో వేసుకొని కొంచెము కారం స్మెల్ పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అలా అడుగు పట్టేస్తుందండి కారం వేసిన తర్వాత. మటను పట్టకుండా 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. అందులో ఒక చిన్నది టమాటా పండు ఎర్రది వేసుకోవాలి. వేసుకొని అది కూడా మగ్గేంత వరకు వేపుకోవాలన్నమాట. మటన్లో కొంచెం అది టమాటో మగ్గింది అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అందులో వేయాలన్నట్టు. అందులో వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. అదే చెప్పాను కదండి, గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, లవంగాలు, యాలక్కాయలు వేసి పట్టాను కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ రైస్ రావడం కోసం. ఇది మటన్ గ్రేవీ కర్రీ కదా, అందువల్ల అది కొంచెము వేగిన తర్వాత అందులో ఇంకొక 1/2 గ్లాసు వాటర్ పోసుకొని వాటర్ కూడా వేసేయాలి. వేసేసి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్లు రానివ్వాలి. మటను అందరు 2-4 విజిల్లు అంటారు కావచ్చు, కానీ నేను 6 కూడా కాదండి, 8 విజిల్లు ఇస్తాను. మటన్ కొంచెం మెత్తగా ఉడికేదాకా ఉంచేస్తాను. విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి అందులో హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర లేదండి, కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గనిచ్చేసి దింపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ తయారు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.